తిరుమలను 7 కొండలుగా గుర్తిస్తూ జీవో 746 తెచ్చింది వైఎస్ఆర్ అయితే తాను గెలిస్తే ఆ జీవోను రద్దు చేస్తామని చెప్పింది చంద్రబాబు అన్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు చెప్పింది ధర్మాన్ని కాపాడిందెవరు, ధర్మాన్ని రాజకీయంగా వాడుకున్నది ఎవరని ప్రశ్నించారు. శ్రీవారికి 7 కొండలు ఉండాలని, తిరుమల పవిత్రను కాపాడుతూ అన్యమత ప్రచారాన్ని నిషేధిస్తూ వైఎస్ జీవోలు ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ఆయనపై ఉద్దేశపూర్వకంగా చంద్రబాబు బురద జల్లుతున్నారని అన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం నిబద్ధతతో జగన్ పనిచేస్తే ఓర్వలేనితనంతో చంద్రబాబు అబద్ధాలు చెప్పి నిందలు వేశారన్నారు. ఆఖరికి కోట్లాది మంది భక్తులు ఆరాధ్య దైవం శ్రీవారి లడ్డూపై అసత్యాలతో విష ప్రచారం చేసి హిందూ ధర్మానికి చంద్రబాబు తీరని ద్రోహం చేశారన్నారు. ధర్మాన్ని హననం చేసిన వారిని ఆ ధర్మమే హననం చేస్తుందని, భక్తి ముసుగులో నువ్వు ద్రోహం చేస్తుంటే ఆ దేవదేవుడు ఊరుకుంటారా చంద్రబాబు అంటూ నిలదీశారు. 2007 జూన్ 2న జీవో నంబర్ 746 తీసుకువచ్చిన వైఎస్ఆర్ తిరుమల పరిధిని 322.68 స్క్వేర్ కిలోమీటర్లకు విస్తరించారు. 7 కొండలను టీటీడీ పరిధిలో చేర్చారు. స్వామివారికి వైఎస్ఆర్ చేసింది ఇది. అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగన్ మీద నిందలు వేస్తున్న ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సత్య నాస్తి పరో ధర్మ, సత్యం కంటే మించిన ధర్మం లేదు. తిరుమల లడ్డు విషయంలో చంద్రబాబు ఆడిన నాటకాలు అన్ని ఎన్ని కావు. జంతు కొవ్వు కలిసిందంటూ ఒకసారి, బాత్రూంలో వాడే ఆయిల్ వాడారని ఇంకోసారి, 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని 4 సార్లు ముఖ్యమంత్రి చేశానని చెప్పుకునే చంద్రబాబు సత్యదూరమైన ఆరోపణలు చేస్తూ కోట్ల మంది హిందువుల మనోభావాలతో ఆడుకున్నాడు. సిబిఐ నివేదికతో అవన్నీ అబద్ధమని తేలిపోయింది. అసలు తిరుమలను 7 కొండలుగా అధికారికంగా గుర్తించిందే ఆనాటి వైఎస్ఆర్ సర్కార్. మీరు 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కోను. 7 కొండలు అంటాం. 7 కొండలు ఎందుకు, నీకు 2 కొండలు చాలు. రాజశేఖర రెడ్డి గారు కూడా 7 కొండల్లో ఎందుకు 2 కొండలు 3 కొండలు చాలు. 7 కొండలు వాడా అని చెప్పేసి మాట్లాడే సందర్భం నుంచి 7 కొండలు ఎందుకు 2 కొండలు అన్నందుకు ఏం జరిగింది వాళ్ళ ఫ్యామిలీలో మనందరం కూడా గుర్తుంది, అందరికీ గుర్తుంది, వాళ్ళకి కూడా గుర్తుంది. జీవో నెంబర్ 746, జీవో నెంబర్ 747. అసలు ఆ జీవోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన. ఆ జీవోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్యమత ప్రార్థనలు టీటీడీలోను మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయన. 46-47 జీవోలు 2 వచ్చాయి. నేను ఉన్నప్పుడు ఎప్పుడు కూడా జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం. రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తాను. 7 కొండలు 2 కొండలు అంటే కాదు, ఇది తప్పు అని చెప్పిన తర్వాత నేను దేవునికి మొక్కోను. ఈ కూడా కంపేర్ చేసినామనంటే చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ ఏంది, నైజం ఏంది అనేది అర్థం. ధర్మాన్ని హననం చేసిన వాడిని ధర్మమే హననం చేస్తుంది. ధర్మాన్ని రక్షించిన వాడిని ధర్మమే రక్షిస్తుంది. దైవం చూస్తోంది, జాగ్రత్త.